వాడు రామని చెప్తా ఉన్నాడు. చెరువు మీద కొంగలిగినట్టే. మీకు ఒక కథ చెప్తా ఇన్నోడిచారా. ఇప్పుడు మళ్ళా కేటీ రామారావు కథ చెప్తా, వాడు ఎసంచోడో చెప్తా. అయితే ఒక పోలీస్ ఆయన కొత్తగా పెళ్లి అయితే అత్తగారు వాళ్ళు మంచి వాచ్ పెట్టిరట. మంచి వాచ్ గడియారం పెడతారు కానీ ఎందుకంటే పెళ్లినప్పుడు అట్లా సైకిల్ టైటాన్ వాచ్ ఇదే కదా. అయితే కదా అక్క, అట్లా సైకిల్ టైటాన్ వాచ్ అలగపోతే బర్రెని కొట్టించేది. రేడియో కూడా ఉండేది ఒకటి, ఇదే ఉండే. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నవ్వుతారు, ఇప్పుడు లేవాలి, అప్పుడు ఉండే. అక్కకు బాగా తెలుసు. అయితే ఒక ఎస్ఐకి కొత్తగా పెళ్లి అయితే గడియారం కొనిచ్చిరట. గడియారం కొనిస్తే ఒక దొంగ చూసిండట గడియారాన్ని. చూసి అమ్మ ఈ గడియారాన్ని నేను ఎట్లయినా దొంగతనం చేయాలని ఆ దొంగకు మనసులో పడ్డదిగా. మనసులో పడి రోజు ఆ ఎస్ఐ పోయేటప్పుడు ఆడ కావలిగా చూస్తా ఉంటాడట, చేతి గడియారం ఉందా లేదా. ఆయనతో ఒకసారి ఏమైంది, ఎస్ఐ గారు ఇంట్లో ఉండగా పోలీస్ స్టేషన్ కు డిఎస్పీ గారు సిఐ గారు వచ్చిరట. రాగానే ఒక కానిస్టేబుల్ ఎస్ఐ గారి ఇంటికి సార్ పెద్ద సార్లు వచ్చారు సార్ మన పోలీస్ స్టేషన్ కు అనగానే ఆయనతో ఆయన తయారైపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఈ పోయేది దొంగ చూసాడు, చేతికి వాచ్ లేదన్న సంగతి, గడియారం లేని సంగతి చూసాడు దొంగ. చూసి ఏం చేసిండు, అమ్మ పక్క ఇంట్లోనే మర్చిపోయిండు గడియారం. ఇక పోయిండు, నేను ఎట్లయినా దొంగతనం చేస్తాను. ఆ దొంగ ఏం చేసిందంటే ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు ఓ కోడిని తీసుకొని పోయింది ఇంటికి, ఎస్ఐ గారి ఇంటికి. కోడిని తీసుకొని పోయి అమ్మగారు ఆడ కోడి దొంగతనం అయిందట, ఎస్ఐ గారు పంపించింది ఈ కోడిని ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి కోడిని అనగానే వస్తువు అయితే ఇస్తుంది కదా అని చెప్పి కోడిని ఇచ్చింది. కోడిని అనగానే ఆమె కోడిని ఒక గప్ప కింద పెట్టింది, కమ్మింది. అట్లనే సార్ అడావిడికి వెళ్ళిపోయిందట, వాచ్ మర్చిపోయిందట, అది కూడా ఇవ్వన్నాడు అని తీసుకొని పోయాడు. ఆ వాచ్ తీసుకొని పోయాడు. వాచ్ అంటే వాచ్ పోయింది, అన్ని పోయినాయి. ఇక ఏమైంది, ఆయన ఎస్ఐ గారింటికి వచ్చిండు. ఇది కోడి కుక్క అంటుంది ఇంట్లో, ఇది వేయడానికి వచ్చింది అంటే దొంగతనం అయిందని చెప్పినవాడగా అయ్యా, వాళ్ళు ఎవరో దేవుళ్ళు ఇచ్చి పంపిస్తే ఆ కోడిని తెచ్చిచ్చారు, అట్లనే నువ్వు వాచ్ ఇవ్వమన్నమాట అంటే వాచ్ కూడా ఇచ్చి పంపించినంటే ఓ నీ ఇంట్లో పీనిగల కాదని ఈడేవాడు ఈ పోలీసులో ఇంత దొంగలు పడ్డట్టు అయిపోయా కదా, నీకు చెప్పుకుంటే ఇజ్జత పోతుంది అని చెప్పి ఆయనతో ఎవరికి చెప్పుకోలేదు. మళ్ళా దొంగోడు ఏం చేసిండు, కోడి పిల్ల వాగారం మళ్ళా కోడి పిల్లని తెచ్చుకుందామని ఆయనతో ఈ ఓ పోలీస్ ఆయన వేసుకొని మళ్ళా ఎస్ఐ ఇంటికి పోయిండు. ఎస్ఐ ఇంటికి పోయి అమ్మగారు కోడి దొంగ దొరికిండు, ఎస్ఐ గారు ఆ కోడిని ఇచ్చేయమన్నాడు అనగానే యూనిఫామ్లు వచ్చింది కానీ ఆయనతో కోడిని ఇచ్చేసింది. ఈ కోడి పోయింది, గడియారం పోయింది. ఈ దయాకర్ రావు ఏమో ఇంకొక ఆయన, వీళ్ళు రెండు పాత్రలు, ఒకటి కేటీ రామారావు, ఒకటి దయాకర్ రావు. వీళ్ళు ఏమున్నా ఇంత మన ఇంకేమన్నా తెచ్చుకపోయే బ్యాచ్ తప్ప మనకేమి ఇచ్చే బ్యాచ్ కాదు. సోదరులారా, పట్టభద్రులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. జాన్సక్క ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 13,849 పట్టభద్రుల ఓట్లున్నాయట. నీ తమ్ముడు ఎప్పుడు పిలిచినా గంట సేపట్లో నీ ముంగట్టున్నాడు. నువ్వు ఏ పని చేయమన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలుపు కోసం ఈ తమ్ముడు ఎక్కడ తిరిగినా నా సొంత అక్కలాగా నువ్వు గెలవాలని కోరుకున్నా, నువ్వు నిలవాలి, పాలకుర్తికి అండగా ఉండాలని కోరుకున్నాక 13,848 ఓట్లున్నాయి అక్క. ఇలా ఎన్ని నాకు ఇస్తావో చెప్పు. ఇక్కడ మా సభ వచ్చిన అందరినీ చూస్తుంటే 10,000 పడేటట్లే ఉందండి. మీరు చెప్తే 10,000 ఈజీగా వేస్తారు.